Hi everyone, I'm Dr. Suma Pooja from Cell Health. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ డిటాక్స్. ఇఫ్ యూ నోటీస్ ఇన్ డే టు డే లైఫ్ అవర్ బాడీ కంటిన్యూస్లీ గెట్టింగ్ ఇన్ టు టాక్సిక్ కండిషన్. అంటే మన బాడీ అనేది ప్రతిరోజు టాక్సిక్ కండిషన్ అనేది పోతూ ఉంటుంది. అంటే ఎలా అంటే కొన్ని సర్టన్ ఫుడ్స్ నుంచి కావచ్చు, పొల్యూషన్ నుంచి కావచ్చు, లేదా క్రానిక్ స్ట్రెస్ కూడా కావచ్చు. మనం డీటాక్స్ చేసుకోవాలి అని మన బాడీకి మనకి ఎలా తెలుస్తుంది అంటే మన బాడీ కొన్ని సిగ్నల్స్ని ఇస్తుంది. ఆ సిగ్నల్స్ ఏంటి అంటే ఇంక్రీస్డ్ ఫుడ్ సెన్సిటివిటీ, అంటే ఉన్నట్లుండి ఒక ఫుడ్ ఏదైనా తినాలనిపించకపోవడం కానీ, లేదంటే ఒక ఫుడ్ని చూసి ఏదైనా ఇరిటేట్ ఫీలింగ్ రావడం కానీ. ఇంకొకటి ఇంక్రీస్డ్ సెన్సిటివిటీ టు స్మెల్, అంటే ఉన్నట్టుండి స్మెల్ అనేది ఎక్కువ సెన్స్ అవుతూ ఉన్నప్పుడు. నెయిల్స్ స్ట్రక్చర్ కానీ కలర్ కానీ చేంజెస్ అవ్వడం, లేదంటే ఎక్కువ వెయిట్ లాస్ ఉండి తగ్గడం చాలా కష్టం అవుతున్నప్పుడు, అది ఎక్సర్సైజ్ చేస్తూ కూడా. ఇంకా ఇన్సోమియా కానీ, అంటే స్లీపింగ్ ప్యాటర్న్ డిస్టర్బ్ అవ్వడం, మూడ్ స్వింగ్స్, ఇంకా ఎక్సెసివ్ స్వెట్టింగ్, కోల్డ్ టెంపరేచర్లో ఉన్నప్పుడు కూడా మనకు స్వెట్టింగ్ ఎక్కువ వస్తుంది అన్నప్పుడు, ఇంకా మెటాలిక్ టేస్ట్, ఇలాంటి సిమ్టమ్స్ అనేవి మనకు వస్తుంది అన్నప్పుడు మన బాడీకి డీటాక్సిఫికేషన్ కావాలి అని అర్థం. నార్మల్గా మన బాడీలో 3 ఆర్గాన్స్ అనేవి డీటాక్స్ చేస్తుంది. ఒకటి లివర్, ఒకటి కిడ్నీ, ఇంకొకటి ఇంటెస్టైన్స్. ఇంటెస్టైన్స్ ఏంటి అంటే నార్మల్గా మనం తీసుకునే ఫుడ్లో నుంచి న్యూట్రిషన్స్ అనేవి అబ్జర్వ్ అవుతుంది. ఎప్పుడైతే మనం ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ కానీ, డైరీ ఫుడ్స్ కానీ, గ్లూటెన్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఎక్కువ తీసుకున్నప్పుడు దాంట్లో ఉన్న వేస్ట్ పార్టికల్స్ కానీ అవన్నీ స్టిక్ అయి ఉంటుంది. సో అప్పుడు అట్లా స్టిక్ అయి ఉన్నప్పుడు మనకు ప్రాపర్ అబ్జర్ప్షన్ కానీ న్యూట్రిషన్ తీసుకోవడం అనేది జరగదు. ఇంకొకటి కిడ్నీ ఏంటంటే పర్ డే 189 లీటర్స్ అనేది బ్లడ్ ని రోజుకి ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. సో మనం తీసుకునే హై ప్రాసెస్ ఫుడ్స్ కానీ, ఆయిల్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉంది అనుకుంటే, అంటే పొల్యూషన్ ఫుడ్స్ కానీ ఇలాంటివి ఏదన్నా ఉంది అంటే మనకు బ్లడ్ లో యూరియా కానీ క్రియాటినైన్ కానీ ఎక్కువ అవుతూ ఉంటుంది. అంటే వేస్ట్ ప్రోడక్ట్స్ అనేవి ఎక్కువ ఫిల్టర్ చేయలేదు. ఇంకా లివర్ ఏంటి అంటే నార్మల్ గా లివర్ ఉండేది పెద్ద పెద్ద మాలిక్యూల్స్ ని చిన్న చిన్న మాలిక్యూల్స్ గా బ్రేక్ డౌన్ చేసి బయటికి పంపించడానికి హెల్ప్ అవుతుంది. ఇది ఏమవుతుంది అంటే మనం ఎక్కువ ఆల్కహాల్ కానీ, లేదంటే ప్రాసెస్ ఫుడ్స్ కానీ ఇట్లాంటివి తీసుకున్నప్పుడు ఆ బ్రేక్ డౌన్ అనేది కరెక్ట్ గా జరగదు. ఆ ప్రాసెస్ అనేది స్లో డౌన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఇక్కడికి వచ్చిన పేషెంట్స్కి ఏం చేయాలంటే ఫస్ట్ వాళ్ళ సిమ్టమ్స్ చూసుకోవాలి. వాళ్ళకి సిమ్టమ్స్ చూసుకొని వాళ్ళకి ఏ ప్రాబ్లం ఉంది అనేది నోటీస్ చేసుకోవాలి. ఫస్ట్ వాళ్ళకి డీటాక్స్ అవ్వాలి. తర్వాత ఇన్ఫ్లమేషన్ అనేది సెట్ చేసుకుంటూ రెండు ప్యారలల్గా సెట్ చేసుకుంటూ వచ్చినప్పుడే మనకు ఒక ప్రాబ్లం అనేది రూట్ కాజ్ అవుతుంది. అది ఏదైనా కావచ్చు, ఆర్థరైటిస్ కావచ్చు, ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కావచ్చు, నార్మల్గా జనరల్గా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, అంటే పీసీఓడి కానీ ఏదైనా కానీ. సో ఏదైనా ఒక బాడీ మనకు ఈ సిమ్టమ్స్ ఇస్తుంది అంటే అది దేనివల్ల వచ్చింది, ఎందుకు వచ్చింది అని దాన్ని అడ్రస్ చేసుకొని ఇట్లా డీటాక్స్ ప్లస్ ఇన్ఫ్లమేషన్ సంబంధించిన డైట్ ప్లస్ ఇన్ఫ్లమేషన్కి ఏదైతే కావాలి ఆ సప్లిమెంట్స్ తీసుకుంటూ చేసుకోవడం బెస్ట్. ప్లీజ్ రెస్పెక్ట్ అండ్ రెస్పాండ్ టు యువర్ బాడీ. నేను డీటాక్స్ గురించి కొన్ని వీడియోస్, ఏవే ఫుడ్ తీసుకోవాలి, ఏ డ్రింక్స్ తీసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్ యూ.